వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ 6, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 2, కారం 2 టేబుల్ స్పూన్లు, బాస్మతి రైస్ 750 గ్రామ్స్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ మసాలా కొద్దిగా, అన్నీ కలిపి తీసుకున్నాను. కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట. తయారు చేసుకునే విధానం చూద్దాము. బిర్యానీ రైస్ 2 కప్పులు, అంటే దాదాపుగా 750 గ్రామ్స్. ఈ రైస్ని 3 కప్పుల వాటర్లో 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ మసాలా వేసుకోవాలి. వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ దూరగా వేగాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే చిక్కుడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా పౌడరు 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా. వీటన్నిటిని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగును కూడా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఒక ½ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని దీంట్లో వేసేద్దాము. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసాను. ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనము వేరొక ప్యాన్లో ఎగ్ మసాలాని రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇదిగో ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా దీనికి పడుతుంది బాగా. ఎగ్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూను, అలాగే గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం దీనికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా మొత్తం ఎగ్స్కి బాగా పడుతుంది. సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. ఈ లోపుగా రైస్ కూడా కుక్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకుందాము. ఒకసారి కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మరొక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చివరగా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో తీసుకు సర్వ్ చేసుకున్నాము.
ఎగ్ బిర్యానీని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.